ప్రైజ్ లార్డ్ అండి. ఈ 4 రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదే బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి. నేను గూడా బ్రదర్ యొక్క వీడియోస్ చూశాను. నాకు ఉన్న ఒక విశ్వాసిగా నాకున్న చాలా డౌట్స్‌కి ఆయన సమాధానం చెప్పారు. అతను పాల్గొన్న డిబేట్స్ నేను చూస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కాలంలో వచ్చిన హోలీ పండగప్పుడు, సంక్రాంతి పండగ అలాంటప్పుడు ఆయన పార్టిసిపేట్ చేసిన డిబేట్స్ నేను చూసాను. ఆయన చాలా సాఫ్ట్‌గా, నెమ్మదిగా సమాధానం ఇచ్చారే గానీ, ఎక్కడ ఆవేశపడినట్టు గానీ, ఎక్కడ మనకు కనిపించదు. చాలా హి వాస్ ఎ డీసెంట్ ఫెలో. చాలా స్మూత్‌గా డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మనం ఏదైనా సత్యం గురించి వాదించేటప్పుడు సహజంగా ఏం చేస్తామంటే ఆవేశపడతాం. అట్లా అతను ఏం ఆవేశపడలేదు. ఎందుకంటే అదొక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ అని గుర్తెరిగి సంయమనంతోటి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. అయితే ఎదురు చెప్పలేని, దాన్ని అడ్డగించలేని సందర్భం వస్తది ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తికి. ఎందుకంటే అది సత్యము కరెక్ట్‌గా ప్రకటించబడుతుంది గనక. కాదని చెప్పడానికి ఎక్కడ స్కోప్ దొరకదు. ఎన్ని మీరు డిబేట్స్ చూసినా గూడా ఇదే జరుగుతది. ఆ! అయితే అది మరి దాని వలన ఏమో విద్వేషమో, ఈ కారణం ఏదో తెలియదు గానీ, ఇప్పుడు ఆయన చనిపోయారు. కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు. కొంతమంది ఆహ్, ఏమో హత్య అంటున్నారు. అది ఏంటిదో మనకు తెలియదు. పోలీసులు ప్రకటించాలి దాన్ని. సరే చూస్తున్న పరిస్థితులను బట్టి అది యాక్సిడెంట్ కాదు అన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు తేల్చాల్సింది నేను కాదు, మీరు కాదు గానీ, ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది అనే దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఏం జరుగుతుందన్న దాని గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. జరిగే సంగతులను బట్టి. అంతా క్రైస్తవ సమాజం అంతా గూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. ప్రత్యక్షంగా చాలామంది ఘటనా స్థలానికెళ్ళిన వాళ్ళున్నారు. అంతిమయాత్రలో చాలా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాని గురించే నేను మాట్లాడాలి. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు ఐడియా లేదు. తెలియదు. ఎందుకంటే నేనంత పాపులర్ వ్యక్తిని కాదు. గొప్ప సేవకురాలిని కాదు. ఒక సాధారణమైన ఒక విశ్వాసిని. ఈ మధ్యే యేసయ్యను తెలుసుకున్న ఒక విశ్వాసి. అయినా కూడా ఒక మాట చెప్పడం నా బాధ్యత అని అనుకుంటున్నా. గొప్ప గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కాలి గోటికి కూడా నేను సరిపోను. మీకు ఏదైనా సజెషన్ ఇవ్వడానికి కానీ, రిఫరెన్స్ చూపించడానికి కానీ నాకు అర్హత లేదు. ఎందుకంటే మీరు అన్నీ తెలిసి ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, థంబ్‌నెయిల్ చూశారు కదా! నేను క్రైస్తవులకి సమయం వచ్చింది అంటున్నా. సమయం వచ్చింది అంటే వాళ్ళ తడాకా చూపించే సమయం వచ్చింది. తడాకా చూపించటం అంటే దేని గురించి అని మాట్లాడుతున్నానంటే, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా! ప్రభువునందు ఆయన నిద్రించారు. ఆ విషయమై ఆ కుటుంబానికి నేను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఆదరణ కలగాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకున్నది ఏంటిదంటే, కొంత క్రైస్తవ సమాజానికి ఎవరైతే వాళ్ళ ఆప్త బంధువులు, స్నేహితులు, తోటి సేవకులు చాలా ఇంటిమసీ కలిగి ఉన్నవాళ్ళు, మీరు చాలా బాధలో ఉన్నారు. మీ బాధ నేను ఊహించుకోగలను. నిరంతరం ఇక అదే చర్చలో ఉన్నారు. ఎట్లా క్షణం కూడా మీ మైండ్‌కి విశ్రాంతి లేదు. ఇప్పుడు జరిగిన 3, 4 రోజుల నుంచి కూడా మీకు మనశ్శాంతి లేదు, కంటికి నిద్ర లేదు, నోటికి ఆపు లేదు, మైండ్ ఆలోచనకు ఆపు లేదు. అవిశ్రాంతంగా అదే తిరుగుతుంది. అక్కడే తిరుగుతుంది. చక్కర్లు కొడుతుంది మీ మైండ్ అంతా. మీ ఆలోచన అంతా. ఇట్లా ఉన్నప్పుడు మీకు నేను ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలియనిది కాదు కానీ, మీరున్న బాధలో, మీరున్న అవిశ్రాంతిలో మీకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. వాక్యం గుర్తు రావట్లేదు. మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను నేను.
కొంతమంది చాలామంది ఏమంటున్నారంటే క్రైస్తవుల సంగతి ఏంటిదో, మా మా తడాక ఏంటిదో, అసలు మేమంటే ఏంటిదో నిరూపిస్తాం. ఇప్పటిదాకా మేము నోరు మూసుకొని కూర్చున్నాము, మీకేం అర్థం కావట్లేదు. మా 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 నిశ్శబ్దాన్ని, మా ప్రేమను మీరు చేతగానితనంగా చూస్తున్నారని ఒక బ్రదర్ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. నిజమే, కానీ మనం ఇది ఆవేశం పడే సమయం అయితే కాదండి. నేను అంటున్నా, ఆ బ్రదర్ అన్నట్టుగా నేను కూడా అదే అంటున్నా. క్రైస్తవులకి టైం వచ్చింది. ఏం టైం వచ్చిందంటే, ఇన్ని రోజులు మీలో చాలామంది సువార్థికులు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన సమయంలో మీరందరూ అక్కడ కూడుకున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, లాయర్లను సంప్రదిస్తున్నారు, ఘటనా స్థలానికి వెళ్ళారు, పరిశీలించారు. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్వెస్టిగేటర్ బయటకు వచ్చారు. అందరికీ తేటతెల్లంగా కనబడుతుంది. అందులో చాలామంది ఏమంటున్నారు, అది హత్య, అది యాక్సిడెంట్ కాదు అని మీరు అంటున్నారు. ఒకవేళ అయినా సరే, ఒకవేళ అది యాక్సిడెంట్ కాదు, హత్య అయినా సరే, మనం చేయాల్సిన పని ఏంటిదంటే, ఇన్ని రోజులు మీరు సువార్తలో, ప్రసంగాల్లో, వేదికల మీద విపరీతంగా చెప్పారు కదా, ప్రసంగించారు కదా, గంటలు గంటలు. ఏం ప్రసంగించారు మీరంతా? యేసయ్య ప్రేమ గురించే కదా ప్రకటించారు, యేసయ్య ప్రేమను గురించే కదా బోధించారు. మాలాంటి విశ్వాసులకు అదే కదా మీరు చెప్పారు. మరి విశ్వాసులైతే మనం విన్నాం కదా ఇంతకాలం, మరి పాటించాల్సిన సమయం రాలేదంటారా? ఇదే కదా సమయం రావడం అంటే. ఉట్టుటప్పుడు ఎన్ని ప్రసంగాలైనా చేస్తాం, ఉట్టిగా ఉన్నప్పుడు ఏదైనా చేస్తామండి. ఇప్పుడు సమయం వచ్చింది, ఒక మరణం వచ్చింది. ఇప్పుడు చూపిద్దాం మన ప్రేమ చూపించాల్సిన సమయం ఇప్పుడు వస్తే, ఇప్పుడు మళ్ళీ అన్య జనుల్లాగా, అంటే యేసయ్య తెలియని, ఆయన ప్రేమ తెలియని జనుల్లాగా మనం మాట్లాడడం, ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మీ తడాకా ఏంటిదో ఇప్పుడు చూపించండి. నిజంగా మీ తడాకా ఏంటిదో, క్రైస్తవుల యొక్క తడాకా ఏంటిదో ఇప్పుడు చూపించాలి. అంటే ధర్నాలు చేసి, గొడవ చేసి కాదు, ప్రేమ చూపించి. ఎవరైతే నిజంగా హత్య చేశారని అనుకుంటున్నారో, నిజంగానే హత్య జరిగి ఉంటే ఆ చేసిన వాళ్ళను మనం ఇప్పుడు క్షమించాలి. అన్ని సందర్భాల్లో క్షమాపణే కదా కావాల్సింది, ప్రేమే కదా. అన్నీ ఉండి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు కదా పౌలు గారు. మరి మనం ఇంతకాలం చేసిన సువార్త సంగతి ఏమిటి? ఇంతకాలం మనం విన్న బోధ ఏమిటి? బైబిల్ అంతా ప్రేమ గురించే కదా చెప్తుంది. మళ్ళీ లోకస్తుల్లాగా చట్టాలు, న్యాయము, ధర్మము ఇవన్నీ మనం ఆర్డర్లో పెడితే జరిగేవి కాదండి. చట్టం ఉంది. మరి క్రైస్తవులకు చట్టం లేదా, మేము దాని ప్రకారం ఫాలో కావద్దా అంటారేమో మీరు. అవును, చట్టం ఉంది, మనం కూడా ఉపయోగించుకోవాలి. కానీ ఎప్పుడు అంటే, ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు అతన్ని రక్షించడానికి మనం ఎన్ని చట్టాలైనా పరిశోధించి, వాటి లూప్ హోల్స్ అన్నీ వెతికి, వాటిని ప్రయోగించి ఆ మనిషిని రక్షించవచ్చు. మరణం జరగక ముందే ఆయన కోసం సుప్రీంకోర్టు మెట్లైనా ఎక్కొచ్చు, ఎన్ని కేసులైనా వేయవచ్చు. కానీ ఒకసారి చనిపోయిన తర్వాత మనిషి లేడని తెలిసినాక ఇక మనం చట్టం గురించి పాకులాడితే దేనికి పరిగెత్తినట్టు? పగ తీర్చుకోవడానికే కదా. అంటే ఎవరు ఆ పని చేశారో వాళ్ళని శిక్షించడానికే కదా. చనిపోయిన తర్వాత మనం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ దేనికోసం తిరుగుతాం? ఎవరైతే ఆ దుర్మార్గం చేశాడని అనుకుంటున్నామో మనం, పోనీ నిరూపించబడితే చేశాడు, అతన్ని శిక్షించడానికే కదా తిరుగుతాం. మరి శిక్షించటము, ప్రతీకారం తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం మన పని కాదు కదా. రోమా 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికినీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పగ తీర్చుకోవడం మన పని కాదు. ఈ చట్టాలు ఉపయోగించుకోవడం అనేది మనిషి బ్రతికున్నప్పుడు, ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా జైల్లో ఉంటే వాళ్ళని రక్షించడానికి, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షించడానికి మనం చట్టాలు ఉపయోగించుకోవాలి. రాజ్యాంగం అప్పుడు మనకి పనిచేస్తుంది. అంతే. క్రైస్తవులకు ఇక మిగతా విషయాల్లో శిక్షించటానికి
మనం పగ తీర్చుకోవడానికి ఇక మనకు చట్టం లేదనే అనుకోవాలి. రెండో విషయము, మరి మీరు అన్ని బాగానే చెప్తారండి, మీ కుటుంబంలో జరిగితే బాగుండు, అప్పుడు తెలిసి వచ్చేది మీకు అంటారేమో. నా కుటుంబంలోనే మరణం సంభవిస్తే మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పి నన్ను ఆదరించాలని నేను కోరుకుంటా. అదే నేర్చుకుంటున్నా. మీలాంటి గొప్ప గొప్ప దైవజనుల ప్రసంగాలు విని నేను ఎంతో నేర్చుకున్నా. సాధ్యమైనంత వరకు పాటిస్తున్నా, అమలు చేస్తున్నా. క్షమించటానికి చాలా ప్రయత్నిస్తున్నా. చాలా సంఘటనల్లో నిజంగా సందర్భం వచ్చినప్పుడు క్షమించగలిగాను. నేను చెప్పగలుగుతున్నా ఈ మాట. మరి మాకు చెప్పిన మీరే, బోధించే మీరే భ్రష్టులైపోతారా? ప్రేమను గురించి మీరు చెప్పారు, చట్టాల గురించి మాట్లాడుతున్నారు. వదిలేయండి. నిజంగానే అది జరిగినా మీరు క్షమించండి వాళ్ళని. క్రైస్తవ సమాజం అంతా క్షమించండి. మీరు అనుకుంటున్నారో పలానా వ్యక్తి ఈ కార్యం చేశాడు, ఈ పని చేశాడు, ఈ హత్య జరిగించారని అనుకుంటున్నారో వాళ్ళని మీ మనసులోంచి ఒక గడ్డి పోచ కింద ఈ సంఘటన అంతా కూడా ఒక గడ్డి పోచలాగా ఎంచి ప్రభువుకు అప్పచెప్పి వదిలేసేయండి. మరి సమయం వచ్చినప్పుడే కదా మనం చూపించాలి. మరి ఈ సమయం వచ్చినప్పుడు, ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పుడే మనం మన ప్రేమను ప్రకటించాల్సి ఉంటుంది. ఉట్టుటప్పుడు ఎన్నైనా, ఊకదంపుడు ప్రసంగాలు ఎన్నైనా మనం చేయొచ్చు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఎడబాపున. మరి ఇప్పుడు వచ్చింది ఏంటిది మన మీదికి? ఖడ్గం వచ్చింది. ఖడ్గం వస్తే మరి ఖడ్గం మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి వేరుపరుస్తుందా? మీరు చేసే వ్యాఖ్యానాలు, మీరు ప్రవర్తించే తీరు జనాలను, మిగతా వాళ్ళను, అంటే మీ బాధలో ఉన్నారు, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఆవేశం తగ్గించుకోవాల్సిన సమయం వచ్చిందండి. చెప్తున్నాను కదా, మీకు బోధించడానికి కాదు కానీ గుర్తు చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. నేను ఏమాత్రం మీ కాలి గోటి కూడా నేను సరిపోను, నాకు తెలుసు. కానీ ఎంత గొప్ప వాళ్ళైనా ఆ సమయం వచ్చినప్పుడు, మైండ్ బ్లాక్ అయిపోయినప్పుడు ఏమి తోచదండి ఏం చేయాలో. ఆలోచన చెప్పేవాళ్ళు లేనప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు ఏం చేయాలో తోచదు. పక్క వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం ఎంతైనా వాళ్ళకి ఆదరణ మాటలు చెప్తాం, కానీ సొంతగా అనుభవించేటప్పుడు దాన్ని అన్వయించుకోలేం, అప్లై చేసుకోలేం. అందుకని మీకు గుర్తు చేస్తున్నా నేను. ఖడ్గం వచ్చింది, ఇప్పుడు ప్రదర్శించండి మీ తడాక ఏంటిదో, మీ ప్రేమతత్వం ఏంటిదో, యేసయ్య ప్రేమ ఏంటిదో ఇప్పుడు ప్రకటించండి. మీరు స్టేజ్ మించి చెప్పే ఎన్ని బోధలైనా ప్రజల్లోకి అంతగా లోతుకి, అన్యుల్లోకి చొచ్చుకెళ్ళకపోవచ్చు, కానీ ఈ పని మనం చేయడం వల్ల సువార్త అనేది, దేవుడి ప్రేమ అనేది చాలా రెట్లు ఎక్కువగా ప్రచురం చేయబడుతుంది. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని అనుకోవద్దు. మీరు కొత్తగా చట్టాలు నేర్పాలని అనుకోవద్దు. ఇంతకంటే గొప్ప గొప్ప సంఘటనలనే మాసిపోయినాయి. ఎవ్వరూ దాన్ని పట్టించుకోకుండా చేశారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అయితే పగ తీర్చుకునేది మన దేవుడే. దేవుడికి వదిలిపెట్టండి. ఆయనకు చేతకాని విషయము, ఆయన సరిచేయలేని విషయము మనకేం లేదు. అసలు మరణాన్ని దేవుడే కదా అనుమతించారు. ఆయనకి మరణాన్ని అనుమతించకపోతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఉండేవారా? ఆయన అనుమతించినాక మీకేమిటి బాధ? ఆయన మరణాన్ని దేవుడే అంగీకరిస్తుంటే మనం ఎవరమండి దానికి ప్రతీకారం చేయాలని అనుకోవడానికి? ఆయన సంగతి ఏంటిదో, ఆయన ఏం చేయాలో ఆయనకు తెలియదా? మీరు ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించండి. ఎవరైతే దుర్మార్గం చేశారని అనుకుంటున్నారో వాళ్ళ మనసులు మారడానికి ప్రార్థించండి. వాళ్ళని సంపూర్ణంగా క్షమించండి. మీ అన్ని చర్చిలలో ఆ ప్రేమ సువార్తను ప్రకటించండి. విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు. మన తత్వం నుంచి మనం జారిపోవద్దు. మనం యేసయ్య చెప్పిన మార్గం నుంచి తప్పిపోవద్దు. మరొకసారి ఇవే విషయం చెప్పాలని, మరోసారి ఆ కుటుంబానికి ఆదరణ దేవుడు కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ.